హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్, అందరూ బాగున్నారా? సో ఇది వచ్చేసి నిన్న సాయంత్రం మేము శివాలయానికి రెడీ అయ్యామన్నమాట. గుడి దగ్గర ఉన్నాము. సింపుల్గా ఈ గ్రీన్ శారీ కట్టుకున్నాను, లైట్గా నెక్ పీస్ ఒకటి పెట్టుకున్నాను. ముందు కొద్దిగా నా మార్నింగ్ రొటీన్ షేర్ చేశాక మీకు టెంపుల్ దగ్గర వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఉదయం నేను దొండకాయ ఫ్రై చేశాను. దొండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అనేది కొద్దిగా మార్చుకుంటున్నానండి. మార్నింగ్ హ్యాబిట్స్ అంటే కొంతకాలం, మనం జీవితాంతం ఇంత స్ట్రిక్ట్గా బ్రతకలేమనుకోండి, నిజంగా జెన్యున్గా చెప్పాలి అంటే. సో ఈరోజు మాత్రం ఎగ్ వైట్ తీసుకున్నాను, అలాగే ఒక జ్యూస్ చేసుకున్నాను. బ్లెండర్ రివ్యూ అడుగుతున్నారు కదా, సో ఆ జ్యూస్ కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. అండ్ మొన్న నేను ఒక హెయిర్ ప్యాక్ చూపించాను. మెంతులు నీళ్లు నానబెట్టుకుని హెయిర్ మీద స్ప్రే చేసుకుని అరగంట తర్వాత మీరు స్నానం చేసుకుంటే హెయిర్ మంచిగా సిల్కీగా ఉంటుంది. మరి ఒకసారి వాడిన తర్వాత ఆ మెంతుల్ని పడేయడానికి నాకు ప్రాణం ఒప్పలేదు. వాటిని ఇలాగ బాక్స్లో పెట్టి కొంచెం చిల్లులు ఉన్నట్టుగా చేసి ఈ క్లింగ్ ఫిల్మ్ని కవర్ చేసి పెట్టాను. సో దట్ మొలకలు వచ్చేసాయి. మొలకలు వచ్చిన తర్వాత మామూలుగా పెసలు అవైతే తింటాం, కానీ మెంతులు తినలేం కదండి, చేదుగా ఉంటాయి కదా. మరి మెంతి ఆకుకూర రావాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి నా దగ్గర ఒక వెడల్పాటి ప్లాస్టిక్ది పాత డబ్బా ఉంటే దాంతో ఏదైనా చేద్దామని చెప్పి పక్కన పెట్టాను. ఫస్ట్ మీలో చాలామంది నన్ను బ్లెండర్ రివ్యూ చేయండి అక్క అంటున్నారు. సో దుమ్ము పట్టకుండా ఉంటాయని చెప్పి నాకు ప్లేస్ కూడా లేదండి షెల్ఫ్లో, అందుకని అది వచ్చిన బాక్స్లోనే వీటిని ఇంకా స్టిల్ పెట్టి ఉంచాను అనమాట ఓ పక్కన. ఈరోజు నేను చేసుకున్న జ్యూస్ వచ్చేసి ఒక టమాటో, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ఉంది కానీ అది పాడైపోయిందండి, లేదంటే పుదీనా కూడా వేసేదాన్ని, ఒక ఆరెంజ్. ఎందుకంటే అచ్చంగా టమాటా అంటే పుల్లగా ఉంటుంది, నాకు అస్సలు నచ్చని టేస్ట్ అంటే పులిపే. సో దాని కొద్దిగా రుచి బ్యాలెన్స్ చేయడానికి 2 సిట్రస్ ఫ్రూట్స్ కిందకే వస్తాయి కదా, పులుపు జాతివే కాబట్టి ఒక ఆరెంజ్ యాడ్ చేసుకుంటున్నాను. సో దట్ ఇది కొంచెం తీపి, అది కొంచెం పులుపు బ్యాలెన్స్ అయ్యి తాగగలుగుతానని చెప్పి. సో ఈరోజు అండ్ దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఈ టమాటో కూడా బాగా పండి మంచిగా ఉందన్నమాట. టమాటా మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ విటమిన్ సి వస్తుంది, అలాగే మిగతా మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ పుదీనాలో ఉండేవి, కొత్తిమీరలో ఉండేవి, అంటే కొంచెం పుదీనా ఆకులు కూడా ఉన్నాయిలేండి, అవి నేను కడిగేటప్పుడు కొద్దిగా ఉన్నాయి అంతే. ఆరెంజ్లో మనకు కూడా విటమిన్ సి ఉంటుంది. సో స్కిన్కి సూపర్ డ్రింక్ అని చెప్పొచ్చు అనమాట, స్కిన్ గ్లోయింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇంత ఓపిక్గా మనం ఇన్ని రకాలు చేసుకోవడం అనేది మనం చేయాల్సిన ఒక బెస్ట్ పని అంతే. ఓపికండి చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ తొనలు ముందు డైరెక్ట్ వేద్దామని ఆలోచించాను. మళ్ళీ ఆ గింజల వల్ల చేదొస్తే మొత్తం డ్రింక్ వేస్ట్ అయిపోతుంది కదా, సగానికి కట్ చేస్తే గింజ ఈజీగా వస్తుందని చెప్పేసి వాటిని సగానికి కట్ చేసి గింజలు తీసేసి మూత ఇట్లాగా ఫిక్స్ చేసేసాను. అండ్ బ్లెండర్ ఇక్కడ పెట్టడానికి నాకు కిచెన్లో కెమెరాకి దానికి సెట్ అవ్వలేదు. సో టేబుల్కి షిఫ్ట్ అయిపోయి టేబుల్ మీద పెట్టాను. స్టిల్ ఇంకా కొంచెం డౌట్ అనమాట, అది నాకు పెట్టినా కూడా రోజు కంఫర్ట్గా వాడట్లేదు కదా, అది పడిపోద్దేమో, పైకి వచ్చేసిద్దేమో అని. ఎంత అవసరం లేదు అని తెలుసు, కానీ స్టిల్ నాకు భయం కొద్దీ కొంచెం ఆ ఫింగర్ అయితే దాని మీద అలా ఉంచానమాట. చూసారు కదా, చక్కగా గ్రైండ్ చేసేసింది టమాటాని, ఆరెంజ్ని. 2 లిక్విడ్ ఫ్రూట్సే అనుకోండి. క్యారెట్ బీట్రూట్ కూడా చేయమన్నారు, నాకు గుర్తుంది, తప్పకుండా రేపు చేస్తాను. సో అన్నీ ఒకే రోజు తాగలేను కదా. సో ఈరోజు డ్రింక్ చేసిన తర్వాత నేను ఈ పని చేసే దాంట్లో కెమెరా సరిగ్గా అబ్జర్వ్ చేసుకోలేదు. అది నేను చక్కగా షూట్ చేస్తుందేమో అనుకున్నాను, తీరా చూస్తే మీకు ఇక నేను షూట్ చేసినంతా కూడా అది కనిపించలేదని కట్ చేసేసాను. ఈ పెద్ద స్ట్రైనర్ తీసుకొచ్చి వడగట్టేశాను. సో దట్ మనకి టమాటా మీద ఉన్న తొక్కు ఉంటుంది కదండి, సో అందులో ఉండే గింజలు తొక్కు అంతా కూడా స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ మనకి అది కమలా తోనంతా నలిగింది కాబట్టి దాని తోలు మీద ఉండే ఫైబర్ అనేది కూడా మ్యాక్సిమం వచ్చి ఉండొచ్చు. సో టోటల్గా డ్రింక్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇవి ఫ్రూట్స్ కదండి, గాలితో రియాక్ట్ అయితే వెంటనే కలర్ అనేది మారిపోతాయి. సో నాకున్న ఒక గుడ్ హ్యాబిట్ ఏంటంటే నేను ఇలాంటివి ప్రిపేర్ చేయగానే వెంటనే కడిగేసుకుంటాను. సో దట్ నాకు మళ్ళీ మేడ్ రావాలనే ఇది ఉండదు. ఇంకా వాటిని తీసుకొని కూల్గా అలా కూర్చొని తాగుతున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ తాగితే ఇది మంచి మనకి స్టమక్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచి డ్రింక్. అండ్ ఒక స్టీల్ స్ట్రా వేసుకున్నాను, సో దట్ మన నోరంతా టేస్ట్ లేకుండా బాగుంటుంది. ఈ జ్యూస్ ఎలా ఉంది అని మీరు అడగొచ్చు. జ్యూస్ కొంచెం చిరుచేదుగా అనిపించింది, కొంచెం ఫ్లేవరబుల్గా ఉంది, ఎందుకంటే కొత్తిమీర వేసుకున్నాం కదా. ఇట్స్ ఓకే, హెల్దీగా తాగాలంటే కొన్ని టేస్ట్లు కాంప్రమైజ్ అవ్వాలి అని ఆలోచించుకొని అదైతే తాగేశాను. ఎగ్ తినేసానండి ముందే, ఎగ్ తర్వాత నేను ఈ జ్యూస్ తాగాను కాసేపు ఉన్నట్టు. తర్వాత ఇది ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అప్డేట్ అంతే. సో బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ లంచ్ అయితే కాంప్రమైజ్ కాలేదండి. కడుపు నిండా అన్నం అయితే తినేస్తాను, ఎందుకంటే నేనేమో అంత మరీ కష్టపడేంత లావేం లేను కదా. సో జస్ట్ మెయింటైన్ కొన్ని చిన్న ఆహారపు అలవాట్లు మార్చుకుంటే కాస్త వెయిట్ అనేది పెరగకుండా ఉంటాము, ఉన్నది కొంచెం తగ్గించుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు. సో అంతే, ఆ చిన్న జాగ్రత్త తప్పితే
సడన్గా పెరిగిపోయిన తర్వాత ఇబ్బంది పడకూడదని కొద్దిగా శ్రద్ధ అనేది అయితే తీసుకున్నాను. ఇందాక మీకు చెప్పాను కదా, మనం నానపెట్టుకున్న మెంతులు మొలకలు వచ్చాయి. మరి అవి పెట్టుకోవాలి అంటే సంథింగ్ దానికి సపోర్ట్ ఉండాలి కదా, భూమి గింజ అనేది నాటుకోవడానికి. కొంచెం లైట్గా 1 ఇంచ్ లేయర్ నేను మట్టి వేశాను. దాని మీద మరీ ఎక్కువ చల్లేసేయడం ఎందుకు అసలు, అంటే ఇక్కడ కూడా వీటిని కూడా నాకు వేస్ట్ చేయడం నచ్చలేదు. ఏముంది, ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన పక్కన 2-3 డేస్ పాడవకుండా ఉంటాయి. ఈ 2-3 డేస్లో అసలు ఇవి నాటుకుంటాయా లేదా అనేది మనకి సిచ్యువేషన్ అర్థమైపోద్ది. సో దట్ ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచించవచ్చు. నిన్న యాక్చువల్గా అనుకున్నామండి కొంచెం తొందరగా బయటకు వెళ్ళి చిన్న చిన్న మట్టి ఇలాంటివి తెచ్చుకోవాలి అని. బట్ ఏంటంటే ఇంట్లోంచి కదిలేసరికి లేట్ అయింది. ఇక టెంపుల్కి వెళ్ళి రావడం సరిపోయిందనమాట. సో కొద్దిగా వేశాను, బట్ మళ్ళీ అవి సపోర్ట్ సరిపోద్దలేదని కొద్దిగా లైట్గా మట్టి కూడా పైన వేస్తున్నాను. చూద్దాం, ఇవి మంచిగా నాటుకొని మొక్క భూమిలోకి అది దిగి మనకి ఆకుల్లాగా వస్తే మన ప్రయోగం సక్సెస్ అయినట్టు. అండ్ మీలో అందరూ కూడా కొన్ని డిఫరెంట్గా మొక్కలు పెట్టుకునే నాకు ప్లేస్ లేదండి. ఆ బాల్కనీ అంతా కూడా సరిగ్గా మాకు మార్నింగ్ టైం ఎండ రాదు, అందుకని నేను చేయట్లేదు. కానీ మన సబ్స్క్రైబర్స్ కొద్దిగా గార్డెనింగ్ లాంటి టిప్స్ కూడా చెప్తే కొంచెం డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేస్తే మాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అంటున్నారు. సో మీకోసం ఆలోచించి కొద్దిగా అలాగా శ్రద్ధ తీసుకుని చిన్న వర్క్ చేశాను. చూద్దాం, సక్సెస్ అయితే చిన్నగా ఇంకా మంచి మంచి టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. అండ్ నిన్న ఈవినింగ్ ఇది చంద్రమౌళీశ్వర స్వామి అంటారు కదండి, అక్కడ శివాలయం ఉంది. సో స్వామి థియేటర్ దగ్గర అనమాట ఇది. సో అక్కడికి వచ్చాము మేము. చాలా అంటే చాలా చక్కగా అలంకరణ అయితే చేశారు. మనకి శివాలయం ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే అయ్యప్ప స్వామిది కూడా పెట్టారు అందులోనే. అండ్ ఇంకా నవగ్రహాలు కూడా ఉంటాయి. మనం నవగ్రహ పూజ చేసుకోవాలన్నా కూడా వచ్చి చేసుకోవచ్చు ఈ దేవాలయంలో. డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారు. ఇది లైటింగ్కి చూడండి, గ్రీన్ శారీ కాస్త వేరే డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది. ఈ శారీ మీదకి ఈ బ్లౌజే వచ్చిందండి, నేనేమి వేరేది ఏదో వేసుకోలేదు, మళ్ళీ మీరు మిస్ మ్యాచ్ చేశారు అని అనుకుంటారని ముందే చెప్పేశాను. సో డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ వెళ్ళాం మేము. అండ్ మీలో కొంతమంది కామెంట్స్లో అడిగారండి మీరు ఉపవాసం ఉన్నారా అని. ఉపవాసం ఉందామని నేను ఇంతకుముందు సాటర్డే ఉండాలని ట్రై చేశానండి. కాకపోతే మధ్యాహ్నం దాటిన దగ్గర నుంచి విపరీతమైన హెడేక్ వచ్చేసేది. సో ప్లస్ నేను చేసే వర్కే నా బ్రెయిన్తో పనిచేసే వర్క్ అండి. నేను ఉండలేకపోయాను. మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకు, ఎంత ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా, గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఇంట్లో నాది యూట్యూబ్ వర్క్, కామెంట్స్ చూసుకోవడం ఇవన్నీ కంటిన్యూగా చేసుకోవాలి కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఉండలేకపోయానండి. ఇంకా తర్వాత టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి కొంచెం సాయిబాబాది మందిరం కూడా ఉంటుంది. దాని ముందు వీళ్ళు అంతా కోలాటం ఆడుతున్నారు, ఒక గ్రూప్గా వచ్చారు. సో చాలా బాగుంది, మంచిగా వాళ్ళే ఓన్గా పాట పాడుకుంటూ డ్యాన్స్ చేశారు. గుడి ప్రాంగణం అంతా కూడా చూసారు ఎంత చక్కగా అలంకరించారో. చాలా హ్యాపీ అనిపించింది. ఇన్నిసార్లు నుంచి వెళ్ళాను కానీ నిన్న వెళ్ళినప్పుడు చూసిన వాతావరణం కానీ అక్కడ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మా హస్బెండ్ అయితే వద్దు తీసే కెమెరా ఎందుకు అన్నారు, కానీ నాకు ఇంత చక్కగా ఉంది కదా, మీ అందరు కూడా చూస్తే బాగుంటుందని చెప్పి షేర్ చేశాను. ఇది ఎంట్రన్స్ అనమాట. మనం అట్లా ముందుగా నడుచుకుంటూ వచ్చాము. ఆ తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ ఏంటంటే ప్రసాదం ఇచ్చేస్తూ ఉన్నారు వాళ్ళు. నేను కొంచెం ధైర్యం చేశాను అనమాట, ఈసారి గుడి అయినా సరే భయపడకుండా కెమెరా పట్టుకొని షూట్ చేసుకున్నాను. మీరే అంటున్నారు కదా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి వీడియోస్ అని. ఎప్పుడూ ఇంట్లోనే అదే ఫేస్ అవే టిప్స్ చెప్తే మీకు కూడా బోర్ కదండి. సో అందుకని కొంచెం ట్రై చేశాను అనమాట. అండ్ లెఫ్ట్ సైడే మనకి ముందు వినాయకుడు ఉంటాడు. వినాయకుడి ముందు కూడా అందరూ ఇట్లాగా దీపాలు వెలిగించుకొని అంతా ఇక్కడ ప్రదక్షిణ చేసుకున్నాక మేము టెంపుల్లోకి వెళ్తాము. వినాయకుడి వెనక్కి ఈ విధంగా ఉంటాయి అన్నమాట, నాగపడిగలు పెట్టేసేసి ఉంచుతారు. ఇటుపక్క మనకు కనిపించేది వచ్చేసి నవగ్రహాలు. చాలా ప్రశాంతంగా మంచిగా ఉంది. మనకి యువతల పక్కన ఉన్న ఖాళీ ప్లేస్లో ఏంటంటే స్వామివారిది కళ్యాణం జరుగుతుంది. సో వీళ్ళంతా ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కూర్చొని పూజ అయితే చేయించుకున్నారు. వాళ్ళకి టేబుల్స్ లాగా వేసేసి అక్కడ పంతులు గారు కళ్యాణం చేసేటప్పుడు ఏమైతే చెప్తూ ఉంటారో అవి చేసుకుంటూ ఉండేలాగా వీళ్ళు చేసుకుంటూ ఉన్నారండి. సో చాలా బాగా అనిపించింది. కూర్చుందామంటే సాయి విసిగిచ్చేశాడు. సో మేము మ్యాక్సిమం ఉండగలిగినంతసేపు ఉండి తర్వాత వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇక్కడ నవగ్రహ దేవతలు ఉన్నారు. తర్వాత ఇటు క్యూగా పంపిస్తూ ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర నుంచి ఇటు మెయిన్ డోర్ అనేది క్లోజ్ చేసి వెళ్ళనీయకుండా యువతల నుంచి ఎంట్రన్స్ ఇచ్చారనమాట. లోపలికి చూసుకుంటూ వెళ్ళాము. మా సాయి బ్లేజర్ వేసుకున్నాడు చూడండి ఈరోజు. అండ్ ఇటుపక్క దత్తాత్రేయ స్వామిది కూడా మందిరం ఉంటుందండి.
సో లోపల కూర్చున్నాను. చాలా బాగా అలంకరించారు. ఇక్కడ కూడా మనకి ఆలయం చాలా బాగుంటుంది. మంచిగా రుద్రాక్షలతో అలంకరించారు. చూసారు కదా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. బ్లూ కలర్, ఎల్లో కలర్లో గుమ్మాలు కానీ గులాబీ పువ్వులు అంటించేసి చేశారు. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోదాం అనేసరికి వీళ్ళు డ్యాన్స్ చేసిన వాళ్ళందరూ కలిసేసి ఫోటోలు దిగుతున్నారు. సో వాళ్ళకి అడ్డంగా ఉన్నామని పక్కకు ఉండమన్నారు. ఇంకా సరే అక్కడ ఆగాను కదా అని చెప్పి అక్కడ ఉన్న అవుటర్ ప్లేస్ మనకి వెంకటేశ్వర స్వామిని ఇవంతా కూడా ఎంట్రన్స్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం లోపల చూసినటువంటి చిన్న గుడి ఇది సేమే అందులోనే పక్కకు ఉంటుందండి. చిన్నగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా బాగుంటుంది. మంచిగా ఇక్కడున్న పూజారి గారు ఎప్పుడు ఓం నమో నారాయణాయ అని కానీ నిన్నైతే ఓం నమ శివాయ మంత్రం పెట్టి ఉంచుతారనమాట. హాయిగా కూర్చోవాలనిపిస్తుంది. వెళ్ళినప్పుడు కాసేపు కూర్చుంటాము, ప్రసాదం ఇస్తారు, తినేసేసి నిదానంగా వస్తాము. సో లోపల చాలా పట్టాలు ఉన్నాయి. మళ్ళీ ఇవి కూడా మిస్ అయిపోయింది అనేసి చూపిస్తున్నాను. చూసారా ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది నైట్. హాయిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని నిదానంగా బయటే టిఫిన్ చేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి. ఎస్ గ్రాండ్ అనేది మాకు ఇక్కడ దారిలోనే ఉంటుంది. సో బాగుంటుంది వెజిటేరియన్ అనేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. అంతేనండి ఇవాళ సింపుల్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.